హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. హర్ష సాయికి సంబంధించి ఈ మధ్యకాలంలో ఎలాంటి న్యూస్ అయితే బయటకు రాలేదు. అయితే ఎస్టర్డే ఒక వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. సో ఒకసారి ఆ వీడియో ప్లే అవుతుంది, ఒకసారి చూడండి. సో విజువల్ క్లియర్గా చూశారు కదా. సో అయితే ఇక్కడ మీకు కనబడుతుంది మాత్రం అక్షరాల నిజమే. ఇది ఏ గ్రాఫిక్సో లేకపోతే ఎవరో దీన్ని జనరేట్ చేసింది ఏం కాదు. ఇది రియల్లీ ఒరిజినల్. యాక్చువల్లీ ఒక మూన్ ఒక సన్ కలవ అనుకుంటాం కదా, అట్లాగైతే వీళ్ళిద్దరు కలిసిపోయారు. సో నాకు అక్కడ అర్థం కాదు అసలు ఎగ్జాక్ట్గా ఎందుకు కలిశారు. ఇదివరకు ఒకరికి అసలు పడేది కాదు. బట్ వీళ్ళిద్దరు కలవాల్సిన కారణాలు ఏంటి, దీనికి సంబంధించి ఒక మంచి వివరణ, ఒక పూర్తి విశ్లేషణ దాసిన విజ్ఞాన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. యువ సామ్రాట్ అనే వ్యక్తి హర్ష సాయి మీద చేసినటువంటి ఎలిగేషన్స్ మామూలు అంతా ఇంత కాదు. అయితే బట్ ఎందుకు కలవాల్సి వచ్చింది? ఇక్కడ ఈ విజువల్స్లో మిగతా క్యారెక్టర్స్ గురించి నాకు అనవసరం. నాకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు, మాట్లాడు కూడా అంత ఇంపార్టెన్స్ కూడా నేను ఇవ్వను. హర్ష గురించి మాట్లాడదాం. ఈ అబ్బాయి స్వతహాగా ఎదిగాడు, చిన్న పిల్లోడు, చిన్నగా యూట్యూబ్ స్టార్ట్ చేసుకున్నాడు. దాన్ని ఇంత పెంచుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఏడుపులు కామనే కదా పక్క వాళ్ళకి. అవి ఈయన మీద పడ్డారు, విరుచుకుపడ్డారు, లేనిపోని ఎలిగేషన్స్ అన్నీ పాస్ చేశారు. తర్వాత నిజాలు తెలుసుకొని దగ్గరకు వచ్చుంటారు, అంతే. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, వాళ్ళ గురించి మాట్లాడడం కూడా వేస్ట్. కాకపోతే ఇక్కడ హర్ష ఉన్నాడు కాబట్టి చెప్తున్నాను నేను. ఇప్పుడు ఇన్సిడెంట్ ఏంటి, ఒక అబ్బాయికి చిన్న సహాయం కావాలి. ఆ సహాయము ఈయనైతే అందరికీ సహాయాలు చేస్తాడంట కదా, ఎందుకు ఈయన ట్రై చేయకూడదు అని ట్రై చేస్తే ఆయన నిజంగానే దిగొచ్చి ఆ సహాయాన్ని చేసి వెళ్ళాడు. అంటే ఇక్కడ గొప్ప విషయం, హర్ష సాయి పాపం అన్ని మాటలు అనిపించుకొని అసలు ఎన్నో అవమానాలు పడి అతను చేస్తున్న మంచిని చెడుగా పోర్ట్రేట్ చేసి అన్నీ ఏదైతే వాడకూడని పదజాలం కూడా వాడించుకొని అతను అన్నీ జరిగినా కూడా బట్ ఇంత సహాయం చేసే ఆ మనస్తత్వం అసలు నేనైతే ఎవరిలో చూడలేదు. బట్ అసలు ఎందుకు చేశాడు అనేది ఒక రీజన్ ఏదైనా ఉంటే చెప్పగలను. నేను అదే చెప్తున్నా, ఆ అబ్బాయికి సహాయం చేసే తత్వం ఉంది. అది ఎవడైతే మనకేంటి, నువ్వు మంచోడివా పగోడవా మనకు అనవసరం. హూ ఎవర్ ఇట్ ఈస్, చెయ్యి అంతే, నీ చేతనైనంత చెయ్యి. వాడు నిన్ను తిడతాడా, కొంతమంది ఇలా కూడా ఉంటాయి. ఇప్పుడు సోను సూద్ గారికి కూడా వచ్చే కాల్స్లో అథెంటిసిటీ కొంచెం తక్కువ ఉంటుంది. అవసరం లేకుండా ఆ గెటప్ వేసుకొని కూడా చాలామంది అడుక్కొని తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ విఘ్నతకు వదిలేయాలి. నిజంగా వాడితో అదేంటి నా అవసరం ఆయనకు ఉంది అని అనిపిస్తే హెల్ప్ చేస్తాడు ఈ అబ్బాయి. అది నువ్వు నన్ను తిట్టినోడా కొట్టినోడా మనకు అనవసరం, ఏదో ఒక రోజుకు తెలుస్తుందిగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, నేనే ఉన్నా, నేను ఒక టాపిక్ చెప్తే దాంట్లో ఒక 1000 కామెంట్లు వస్తే కనీసం 900 బూతులే ఉంటాయిగా. ఏమో నేను ఇష్టపడే వాళ్ళు ఒకరిద్దరు ఏదో మంచో మాట చెప్పిన పడనోళ్ళు బోల్డ్ అంత తిడతారు. అలానే మనం ఆపేసామా టాపిక్స్ చేయడం, కానీ మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడడం ఏమైనా ఆపేసామా? నథింగ్ లైక్ దట్. అది ఎప్పుడో తెలుసుకుంటాడు, తర్వాత తెలిసినప్పుడు కరెక్టే కదా వీడు అప్పుడెప్పుడో చెప్పింది నిజమే అని అనుకున్నప్పుడు వాడే ప్రేమిస్తాడు, ఇంతే. ఈ రకంగా వాడెవడో తిడుతున్నాడనో లేకపోతే ఇంకేదో చేస్తున్నాడనో మనకంటే పడదనో వాళ్ళకి హెల్ప్ చేయకూడదు అనే మనస్తత్వం అయితే హర్ష సాయిది కాదు. ఈ అబ్బాయికి ఉంది, ఇది ఎప్పటి నుంచో ఉంది. అండ్ నీకు తెలీదు, నాకు ఆ అబ్బాయికి అసలు పరిచయం లేదు. అప్పుడెప్పుడు బెట్టింగ్ యాప్స్లో వీళ్ళందరూ ఏదేదో చేస్తుంటే ఆ న్యూస్లో ఏదో ఉంది అని అర్థమై నేను ఆ అబ్బాయికి మద్దతు తెలిపా. ఆ టోన్స్ తెలిసిపోతూ ఉంటాయి, ఒకరి మీద ఒకరు ఎలిగేషన్స్ పాస్ చేస్తూ ఉంటే ఆ టోన్ తెలిసిపోతుంది. అది అబద్ధమో నిజమో అదేంటో తెలియదు, అలా తెలిసిపోతూ ఉంటుంది. మన కర్మ అది. ఏది ఇప్పుడు దృశ్యం సినిమా ఉంది, వెంకటేష్ ఎంత ట్రై చేసినా సరే అసలు నమ్మదే నదియా, ఏదో ఉంది వీడు చెప్పట్లేదు అని తెలుస్తుంది. సంథింగ్ వాజ్ హ్యాపెన్, అవి తెలిసిపోతూ ఉంటాయి. అదేంటో మనకి అది దేవుడు ఇచ్చిన పిచ్చి బ్యాడ్ క్వాలిటీ అని చెప్పుకోవాలి. వాడు చెప్పేది అబద్ధాన్ని కొట్టొచ్చినట్టు తెలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఒక అబ్బాయిల మీద చేసిన ఎలిగేషన్స్ కూడా చూసాం మనం, తెలిసిపోతుంది ఆ కేసులో అది అబద్ధం అని. సో అప్పుడు మనం ఉండలేము, అది అబద్ధం అని తెలిసిన తర్వాత జనాలు నమ్ముతున్నారు పాపం.
వాళ్ళేమో స్ట్రాంగ్గా ఎలిగేషన్ చేస్తున్నారు, అన్ని మహా మీడియా ఛానల్స్ అదే పనిగా గుద్దేస్తున్నాయి. నమ్ముతారు కూడా సాధారణ, అది నిజమే అన్నట్లుగా. ఇప్పుడు సేమ్ నిన్న సంధ్యా ఘటన ఉంది, సాక్షాత్తు సీఎం గారే చెప్పారు అసెంబ్లీలో పలానా అల్లు అర్జున్ది తప్పు అని. కానీ నేను నమ్మింది ఏంటి, సిద్ధార్థం ఒకటే, అల్లు అర్జున్ తప్పేమీ లేదు అని క్లియర్గా నాకు తెలుసు. సో నేను అందుకే అబ్బాయికి సపోర్ట్ చేస్తున్నా. కొన్ని ఉంటాయి, ఇప్పుడు మోహన్ బాబు గారి ఆ మీడియా వాడి మీద మీడియా దాడి, అది అక్కడ చేసింది అది కాదు, ఉల్టా ప్రాజెక్ట్ చేశారు. సో నేను సపోర్ట్ చేశా. తెలిసిపోతుంది అక్కడ ఎవరిది తప్పు అనేది కరెక్ట్గా అర్థమైపోతుంది. అంతెందుకు నిన్న కూడా గోవాలో మన తెలుగు అబ్బాయి, తాడిపల్లిగూడెం చెందిన అబ్బాయి కొట్టి చంపారు అబ్బాయిని. అక్కడ నేను అయ్యో పాపం మన ప్రపంచం అంతా అనింది. నేను అక్కడ ఉన్నా కనుక్కున్న సిచ్యువేషన్ జరిగింది ఏంటంటే, ఇప్పుడు 2 చేతులు కలిసింది తప్పట్లు. వీడు ఊరికే తాగడానికి కూర్చుంటే ఆయన వచ్చి తలబగలు కొట్టేది చంపేలా. ఫుడ్ కోసం వెళ్ళాడు. వాడు తప్పేంటంటే ఓనర్ది ఇంత మెనూ పెట్టుకున్నాడు. వీడు అడిగింది ఏమి అక్కడ లేవు. నువ్వు అడిగింది నేను ఇవ్వను, నేను తెచ్చిందే నువ్వు తిను అన్నట్టుగా ఆయన పెట్టాడు. సరే నువ్వు తెచ్చిందే నేను తింటాను, వచ్చేసి అయిపోయింది అన్నాడు. వీడికి మండింది, అప్పుడే పీపికల దాకా తాగాడు, చిన్న గొడవ చేశాడు. ఆ ఓనర్ చెప్పొచ్చు ఏమని, పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు, లేదా వీళ్ళని తరిమేయచ్చు. తను హ్యాండిల్ చేయకూడదు, కొట్టాడు ఇష్టం ఉన్నట్టు, చనిపోయాడు మనిషి. అంటే తప్పిద్దరిది ఉంది, ఒకరిదే అని నేను అన్నట్ల. అలా చేయడం తప్పు. అసలు అక్కడికి వెళ్ళి ఆయన రెచ్చగొట్టాడు, వీడు చేసింది కూడా తప్పే. సో ఇట్లా కొన్ని చోట్ల ఏది తప్పు ఏది రైట్ అని తెలిసిపోతుంది. హర్ష సాయి విషయంలో కూడా ఫస్ట్ నుంచి నాకు అథెంటిక్గా అబ్బాయి తప్పు ఎక్కడ కనబడలా. డబ్బులు పంచుతాడయ్యా బాబు, నీకేంటి, ఆయన వాడికి వచ్చింది వాడు పంచుతున్నాడు, అది ఆయన స్ట్రాటజీ. అలా ఇప్పుడు అలా పంచబట్టేగా నువ్వు ఆ వీడియో చూస్తున్నావు, ఆయనకు కావాల్సింది ఆ వ్యూ అట్లా. సో దాన్ని అలా పెంచుకుంటూ వెళ్ళాడు. మొన్న ఒక ఎలిగేషన్ పాస్ అయింది అబ్బాయి మీద, అరెస్ట్ అని. అది కూడా అబద్ధం అని అర్థమైపోయింది క్లియర్గా. తర్వాత తెలిసింది. ఇప్పుడు మనకు వీళ్ళతో పరిచయాలు ఉండాల్సిన అవసరమేం లేదు. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ తప్ప రైటా అర్థమైతే చాలు. ఇప్పుడు కూడా సేమ్, ఇప్పుడు నువ్వు చెప్పిన వీడియోలో కూడా గతంలో ఆయన అపార్థం చేసుకున్నాడు ఎవడో, ఇప్పుడు ఆయనకు తెలిసి వచ్చింది, ఓహో ఇతను అది కాదండి, ఇతను ఇదే. ఇంత టైం ఎందుకు పట్టింది అనేది పడితే ఇంకో జన్మ కూడా పట్టుద్ది చాలా మందికి. సీరియస్లీ అర్థం చేసుకోవడానికి ఇంకో జన్మ పట్టుద్ది. అంటే మన అవసరం ఉంది కాబట్టి మనం దాన్ని ఏది జరుగుతున్నా కూడా అన్ని మర్చిపోతామన్నా దీని కాన్సెప్ట్. అవతల వాళ్ళ గురించి నేను ఏం అనలేను. ఇప్పుడు అవతల పాయింట్ కాదు ఇక్కడ. ఎవరైతే ఒక టైంలో ఒక అంటే వినకూడని మాటలు మనం వినేలాగా అన్ని ఎలిగేషన్స్ పాస్ చేశాను చేయొచ్చు. ఇప్పుడు అంత ఎందుకు, ఇందాక మంచు ఫ్యామిలీ ఎగ్జాంపులే, సొంత తమ్ముడే తిడుతున్నాడు, అన్న వర్సెస్ తమ్ముడు లాగా. అందరు నమ్ముతున్నారు కదా, ఇది కాదు ఇది తప్పని చెప్పగలుగుతున్నాం మనం. అట్లీస్ట్ ఎప్పటికో తెలుసుకుంటారు, ఇప్పుడు కాకపోయినా అప్పటి వరకు వెయిట్ చేయాలంతే. కొంతమందికి టైం అట్లా పడుతుంది. థ్యాంక్ గాడ్ హర్ష సాయికి దేవుడు త్వరగా చేశాడు. అంటే చాలామంది మొన్నే ఇప్పుడు తన ఇమేజ్ని డ్యామేజ్ చేసి కనీసం కొన్ని నెలలు దాటలా, అదే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఫ్యూ మంత్స్లోనే ఇతను మళ్ళీ తేరుకున్నాడు చూడు, అది హ్యాపీ. అట్లీస్ట్ ఇంకా మిగతా వాళ్ళకి కూడా తెలిస్తే ఇంకా మంచిదే కదా. రైట్, ఓకేనా, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.